భీమవరం డప్పాలు కవల మురిపాలు కవల ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడా లేదు పాడుతున్నాం అండి ఎక్కడా లేనప్పుడు పాటలు పాడకూడదు ఏదో మాట వరుసగా పాడుకున్నాం ఇంతక నీకు విషయం చెప్తే నేను చెప్పు ఇప్పుడు మన సునీల్ ఉన్నాడు కదా మన కమెడియన్ గా ఎన్నో సినిమాలు తీసి మళ్ళీ తెగనపించాడు కదా మనోడు హీరో అయ్యాడు హీరో అయిన తర్వాత పోలి సినిమాలు చేయడు పోయి హీరోగా కూడా తెగనపించాడు కొత్తగా చెప్తాడు ఇయ్యాలి హీరో అయినట్టు కాదురా ఎప్పుడో కమెడియన్ గా యాసాలు వేసి మన అందరినీ నవ్వించాడు ఈ రీసెంట్ గా తడాకా సినిమా తీసి తన తడాకా కూడా నిరూపించుకున్నాడు కరెక్ట్ కదా ఇప్పుడు మనోడు లేటెస్ట్ గా బెమ్మను బొమ్మ చేస్తాడు ఏ బొమ్మ పేరేంటి అది చెప్దామని రా అందుకే ఈ ఊపు అంతానే సినిమా పేరేంటి తెలుసా భీమవరం బుల్లెట్ జై తెలంగాణ సినిమా పేరు భీమవరం బుల్లెట్ జై తెలంగాణ సినిమా పేరు భీమవరం బుల్లెట్ అంటే తెలంగాణ భీమవరం బుల్లోడు అనేది పెట్టుకోండి కరీంనగర్ బుల్లోడు వరంగల్ బుల్లోడు జగిత్యాల బుల్లోడు అని పెట్టుకోవచ్చు కదా నువ్వు లేనిపోని అబద్ధాలు తేకరా లెక్క ఆలోచించలేదు ఆ సినిమా కథ ప్రకారం భీమవరం బుల్లోడు నెట్టారు అదే కథ ప్రకారం జగిత్యాల బుల్లోడు వరంగల్ బుల్లోడు పెట్టుకోవచ్చు కదా నీలాంటి వాడు ఇలాంటి ఏయో లాగి అడవాడి చేస్తాడనే సునీల్ గో మంచి ఐడియా వచ్చి పేరును మార్చిడు ఏ పేరుది దసరా బుల్లోడు మారుద్దాం అనుకున్నాడంట తెలివైన పెట్టుకున్నాడు దసరా బుల్లోడు ఆల్రెడీ ఎవడైనా రిజిస్ట్రేషన్ ఉంటే దీపావళి బుల్లోడు అది కూడా రిజిస్టర్ అయి ఉంటే సంక్రాంతి బుల్లోడని పెట్టుకున్నా అంతేగానే భీమవరం బుల్లోడని పెట్టుకోవడానికి ఈరు లేదు అంతే చెప్పరా త్వరలో మసాలా పాటలు విడుదల మసక సీకటిలో మల్లె తోట వెనకాల మా పట్టేళ్ళ కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది ఎప్పుడు ఈ సినిమా పాటలు రిలీజ్ అవుతున్నాయి ఈ మసాలా ఎప్పుడు ఎన్ని పాటలు గోగుడు అప్పుడు చెప్తాను అనుకున్నట్టు మసాలా పాటలు విడుదల కాదురా మసాలా అనే సినిమా ఆడియో విడుదలని చెప్తున్నాం ఎంతకు ముందు అల్లం వెల్లుల్లి టైటిల్స్ వచ్చి ఇప్పుడు మసాలా కలుపుతారనమాట ఎంతకీ ఈ కలిపే వాళ్ళు ఎవరు మామూలు కాదు డైరెక్టర్ వెంకటేష్ బాబుని రాముని పెట్టి మన శ్రావంతి రవికిషోర్ గారు డి సురేష్ బాబు గారు కలిపేస్తున్నారు ఈ మసాలా సరే ఆయనేమో కొడుకుని నేమో తమ్ముడిని వీళ్ళిద్దరిని కలిపి సినిమా తీస్తుంటే అక్కడ ఏదో నిన్ను నన్ను కలిపి తీస్తున్నాడు చెప్పేవి ఈ మసాలా నీకు విషయం తెలుసా దీనికి మంచి ఫ్యామిలీ డైరెక్షన్ చేస్తున్నాడు ఇప్పుడు నేను తలకడతాను టైటిల్ ఏమో మసాలా డైరెక్టర్ ఏమో ఫ్యామిలీ డైరెక్టర్ ఇప్పుడు ఈ సినిమా ఫ్యామిలీ సినిమా అనుకుని వెళ్ళాలా మసాలా సినిమా అనుకుని వెళ్ళాలా ఈ నెలలో చిన్న సినిమాలన్నీ గుట్టలు రిలీజ్ అయిపోతున్నాయి కదా ఎందుకంట పెద్ద సినిమాలకు రిలీజ్ చేసుకునే ధైర్యం లేక ఎందుకంట అర్థమైపోయింది అక్కడో ఎక్కడో ఉద్యమం జరుగుతూ ఉంటే చిన్న సినిమాలన్నీ బతికి బతకడేస్తాయని ఇక లోపల దోకుండా సినిమాలు కూడా బయట తెచ్చి రిలీజ్ చేస్తారు దెబ్బతో మనప్పుడు సినిమా స్టార్ట్ చేద్దామా మనం సినిమా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా తీసేసి రిలీజ్ టైం వచ్చాక ఈ ఉద్యమాలు అయిపోతా అయితే కాసుకో ఏ ఉద్యమం స్టార్ట్ చేద్దాం అప్పుడు ఆలోచిద్దాం ఇది కరెక్ట్ రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా రోజు 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 పూస్తూ ఉన్నా నవ్వే పువ్వా గులాబీ 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 అంటే ఏంటో సొంత మ్యాటర్ ఏంటో చెప్పకుండా చాలా మ్యాటర్ ఉందరా ఏంటో అది నాకు రమ్యకృష్ణ గారు ఆవిడ అలా కనిపించిన ఆవిడ మాట వినిపించిన ఆవిడ అలా ఊహలోకి వచ్చిన ఆ ఫీలింగ్స్ అని ఇలాగే షేర్ చేసుకుంటాను నేను చెప్పబోయేది వింటే ఇంకా ఫీల్ అయిపోతావేమో రమ్యకృష్ణ గారి గురించా మా రమ్యకృష్ణ గారి గురించి ఏం చెప్పాలనుకున్నా చెప్పరా రమ్యకృష్ణ గారు తల్లి అవుతున్నారు కొట్టానంటే ఆవిడ ఇప్పుడు తల్లి అవటం ఎప్పుడో తల్లి అయ్యారా ఎత్తవా రెండోసారి అవ్వకూడదా ఓ లేటెస్ట్ గా తెలిసిందా కాకపోతే దగ్గర చెప్తా పెన్నాస్కి రాణకి తల్లి అవుతున్నారు ఈసారి రేవులో తాడి చెట్లు ఉంటారు వాళ్ళకి ఈవిడ తల్లి ఏంటరా కొట్టా అంటే మళ్ళీ అలా అవ్వకూడదా ఈ పాపాన్ని గుడిగట్టు ఎవరో చెప్పు రాజమౌళి గారా రాజమౌళి గారు నాకు అంత అభిమానరా నాకెంత అన్యాయం చేస్తారా రమ్యకృష్ణ తల్లి చేస్తారా కొత్త మనుషులు కాకపోతే మామూలు కొత్త ఇలాంటప్పుడే గుండెని ఎప్పుడూ చేసుకోవాలి నువ్వును రమ్యకృష్ణ గారు
నాకు నాగార్జున బాయ్ సినిమా ఆడియో ఫంక్షన్ ని ఆర్గనైజ్ చేసే ఛాన్స్ వచ్చింది. మంచిదే కదా. కానీ ఫంక్షన్ లో గ్లామర్ కోసం హీరోయిన్స్ ని ఇన్వైట్ చేస్తే ఎవరు రానంటున్నారు.